కామెడీగా ఉందన్న, చాలా కామెడీ ఫిలిం. ఆర్జీవి గారి నుంచి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం. ఎప్పుడో అనగనగా ఒకరోజు మనీ మనీ చూశాను, మళ్ళీ అంతే కామెడీ సినిమా ఇప్పుడు చూస్తున్నానన్న. ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అనమాట. అసలు నవ్వి నవ్వి పొట్ట చెక్కలైపోయింది. జగన్ గారిని అలా చూపిస్తుంటే ఇంకా నాకు అసలు నవ్వు ఆగట్లేదు అనమాట. అలాంటి దుర్మార్గపు నాయకుడిని ఇలా చూపించడం అనేది అసలు నాకు నవ్వు ఆగట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని అంత చీప్గా చూపించారు కదండి. పవన్ కళ్యాణ్ గారు కనబడలేదండి నాకు. అదే శ్రవణ్ కుమార్ అంట. పవన్ కళ్యాణ్ కాదు ఆయన. పవన్ కళ్యాణ్ కాదు, కానీ అతని పేరే కాదు. శ్రవణ్ కళ్యాణ్ వేరా? పవన్ కళ్యాణ్ ధైర్యంగా చూపించే దమ్ము అసలు ఆర్జీవికి ఊరుకన్నా ఎక్కడ అంత దమ్ము. అంటే రాజకీయ పరంగా సినిమా తీయలేదు. రాజకీయ పరంగా కాదు, ఇది కామెడీ సినిమా. కామెడీ. రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు రోడ్డు మీద ఇప్పుడు వస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేస్తారని సినిమా చూస్తే? పిచ్చోని చూసినట్టు చూస్తారన్న. బురదలో రాయేస్తే అవుతుంది, మన మీద పడుతుంది. బురదను ఎందుకు కెలకడం, వదిలేయడమే. రామ్ గోపాల్ వర్మ కనబడినా మేమేం చెయ్యం, సింపుల్. అంటే నేను ఎవరికీ అభిమాని కాదు. మంచి నాయకుడు ఉంటే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. ఆ మంచి నాయకుడిని ఎంచుకోమని చెప్తున్నా, ఎవరికీ అభిమాని కాదు. కాకపోతే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మనకు కనబడితే ఓ పిచ్చోడిని చూసినట్టు చూస్తాం అంతే. ఎందుకంటే ఆయన మాటలన్నీ కూడా అలాగే ఉంటాయి కదా. ఈ సినిమా జనాల మీద ఇంపాక్ట్ ఎలా పడుతుంది అంటే సార్? సినిమాలు జనాల మీద రామ్ గోపాల్ వర్మ డబ్బులకు అమ్ముడు పోయి సినిమా తీసారా? అవునన్నా, పార్టీకి డబ్బులు వచ్చాయి. ఆర్జీవి డెన్ ఎవరిచ్చారు స్థలం? ఆర్జీవి డెన్కి స్థలం ఇచ్చింది, మొత్తం ఆ డెన్ అంతా క్రియేట్ చేసింది వైసీపీ పార్టీ నుంచే ఫండ్స్ అన్నీ కూడా. సో ఫండింగ్తోనే జరిగింది, ఫండింగ్తోనే సినిమా అయ్యింది. ఒక క్వశ్చన్ అన్న మళ్ళీ అడుగుతున్నా అందరినీ, ఒక 10 ఏళ్ల క్రితం రక్త చరిత్ర అని ఒక సినిమా తీశారు, గుర్తుందా? పరిటాల రవి గారి గురించి, ఆయన హత్య గురించి, జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర గురించి తీశారు. అదే రామ్ గోపాల్ వర్మ అప్పుడు ఆయన కుట్ర గురించి తీసినప్పుడు ఇప్పుడు సపోర్ట్గా తీశారు అంటే ఆయనకు ప్యాకేజ్ ముట్టలేదంటారా? వైసీపీ డబ్బులతోనే తీసారు. వైసీపీ డబ్బులతోనే అన్న. అయ్యా, రామ్ గోపాల్ వర్మకి ఏం పట్టిందన్న ఇలాంటి సినిమాలు తీయడానికి? అది కూడా ఎలక్షన్స్ ముందు. పార్టీ కంప్లీట్ గా ప్యాకేజ్ వచ్చింది కాబట్టి ప్యాకేజ్ తోనే తీశారు. కామెడీ సినిమా కడుపుబ్బ జగన్ ని చూపించిన విధానానికి నవ్వుకోవచ్చు. అసలు ఎంత కామెడీగా ఉందంటే సినిమా. నాకు పవన్ కళ్యాణ్ కనబడలేదన్న. పవన్ కళ్యాణ్ కాదు, ఆయన ఎవరు? శ్రవణ్ కళ్యాణ్ అంట. పవన్ కళ్యాణ్ కాదు. మీరెందుకు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్. లోకేష్ గారిని కూడా తక్కువ చూపించారంట. లోకేష్ ఇప్పుడున్న ఆంధ్ర పాలిటిక్స్ లో మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఒక మాట చెప్తా. లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజల ముందుకు వెళ్ళిన దగ్గర గవర్నమెంట్ ఏం చేసింది, గవర్నమెంట్ ఎలా ఉంది అని మాట్లాడుతున్నారు తప్ప స్ట్రైట్ గా జగన్ ఏం అనట్లా. కానీ జగన్ ఏం చేస్తున్నాడు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, లోకేష్ గురించి మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ గా కాకుండా వాళ్ళ పర్సనల్ లైఫ్ ని అటాక్ చేస్తున్నాడు. నువ్వు వాళ్ళు ఏం చేశారు అనేది చెప్పు. నువ్వేం చేసావు చెప్పు. 5 ఏళ్లలో నవరత్నాలు చేసావు. ఏది నవరత్నాలు? ఏది? క్యాలెండర్ రిలీజ్ చేస్తాను 5 ఏళ్ళు అయింది. పోలవరం ప్రాజెక్ట్ 2021 అన్నావు, 22 అన్నావు, 23 అన్నావు, 24 అన్నావు. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి, పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు.